నేను ఎత్తున్నా, నేనే ఎత్తున్నా, చూసుకో. పాలు పట్టు ఇప్పుడు. మీరు పాలు పట్టాలి, చిప్పలో పట్లిప్పని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మీరు మన ఛానల్లో చూసే ఉండొచ్చు. ఈ బాహుబలి లాంచర్ అయితే మనం తయారు చేసాం. దీన్ని యూజ్ చేసి ఒక బాల్ ని కనుక మనం త్రో చేసినట్టయితే ఎంత లాంగ్ వెళ్ళింది, ఎంత హైట్ వెళ్ళిందో మీరు చూసిరు కావచ్చు. ఆ వీడియో పైన మీరు సపోర్ట్ చేసినట్టయితే దీంతో యూజ్ చేసి మేము ఒక ఛాలెంజ్ అయితే చేస్తామని చెప్పినాం అనమాట. సో ఫైనల్ గా దీంట్లో ఇంకొక చిన్న మెకానిజం మేము చేంజ్ చేసి ఇంకా లాంగ్, ఇంకా హైట్ వెళ్ళేలా అయితే మేము సెట్ చేసినాం అనమాట. ఈ రోజు మీరు చూడబోతున్నారు మాక్సిమం హైట్, మాక్సిమం డిస్టెన్స్ అయితే వెళ్ళబోతుంది. సో ఈ బాహుబలి లాంచర్ని యూజ్ చేసి ఆ మెకానిజం తోటి ఈ రోజు మేము చేయబోతున్నాం టార్గెట్ హిట్టింగ్ ఛాలెంజ్. దానికోసం అక్కడ 6 టార్గెట్లు అయితే పెట్టినాం. బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉంది, మీకు షార్ట్స్ కూడా ఇప్పుడు తీసి చూపిస్తాం, మీకు కనబడుతుందో లేదో. సో ఇప్పుడు మనం చేయబోయే ఈ ఛాలెంజ్ లో 3 రకాల గేమ్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నుంచి టార్గెట్ హిట్ చేయాలి. మేము వచ్చేసి 6 మెంబర్స్ అయితే ఉన్నాం. 3 మెంబర్స్గా డివైడ్ అయిపోతాం. తర్వాత ఒక టీం వచ్చేసి 6 సార్లు త్రో చేస్తుంది. అందులో ఎన్ని టార్గెట్ హిట్స్ అయితే అన్ని పాయింట్స్ అనమాట. తర్వాత ఇంకో టీం త్రో చేస్తుంది. ఈ విధంగా పాయింట్స్ అయితే కౌంట్ చేస్తాం. ఫస్ట్ గేమ్లో వచ్చేసి టార్గెట్ హిట్టింగ్, సెకండ్ గేమ్లో వచ్చేసి బాల్ క్యాచింగ్, ఒక టీం విసిరేసినప్పుడు ఇంకో టీం క్యాచ్ పడాలి. థర్డ్ వచ్చేసి మా దగ్గర ఒక చిన్న పోల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒక ఫ్రేమ్, నార్మల్గా సైజ్ రగ్బీ చూస్తారు కదా మీరు, దాని ఇట్లా ఇసిరేసినట్టయితే పోయి అల్లకెళ్ళి పడాలి. అటువంటి ఫ్రేమ్ అయితే రెడీ చేసినాం. ఆ ఫ్రేమ్ నిలబెట్టి ఇదే లాంచర్ని యూజ్ చేసి ఆ ఫ్రేమ్లోకి వెళ్ళి బాల్ వెళ్ళిపోయేలా సెట్ చేయాలన్నమాట. దానికి కూడా ఒక టీంకి 6 ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి చూద్దాం ఈరోజు ఏ టీం గెలుస్తుంది, ఏం కథ అని చెప్పేసి. ఒకవేళ ఒక టీం గెలిచింది అనుకోండి, సేఫ్ అయిపోతుంది. ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ టీంకి జోలో వచ్చి. సో చూద్దాం మరి ఏ టీం వస్తుంది, ఏ టీం గెలుస్తుంది అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చూసారు కదా, ఫస్ట్ రౌండ్లో మేము హిట్ అయిపోయే టార్గెట్స్ అవే అన్నమాట. వాటిని ఇక్కడ నుంచి మనం బాల్ త్రో చేసి హిట్ అయితే చేయాలి. ఒక టీంకి వచ్చేసి 6 ఛాన్సులు ఉంటాయి. అంటే 1 పర్సన్ 2 సార్లు త్రో చేస్తాడు. ఆ విధంగా ఒక టీం 6 టైమ్స్, ఒక టీం 6 టైమ్స్ అయితే త్రో చేస్తారు. అందులో ఎన్ని హిట్ అయితే ఆ టీం అయితే విన్లోకి అయితే వెళ్ళిపోతుంది అని పాయింట్స్ తోటి. సో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే టీంలు అయితే స్ప్లిట్ కావాలన్నమాట. ఇప్పుడు మేము 6 ఉన్నాం కాబట్టి 5 అయితే నా తీరులు వేస్తాం. ఎవరు 3 ఒక తిరిగి వేస్తారో వాళ్ళు ఒక టీము, ఎవరిద్దరు అయితే ఒక తిరిగి వేస్తారో వాళ్ళతో శేఖర్గా ఉంటాడు. ఇక శేఖర్ కాకర్ నువ్వు తీసుకురా. చలో రెడీ, పేరు కూడా కమాన్. అబ్బా 2 ఇళ్ళు మొత్తం కోసే కొడవలని. సో మొత్తానికి ఇప్పుడు టీం వచ్చేసి వంశీ గారు, తేజ, నేను ఒక టీము, డింపి గారు, జింగడు, శేఖర్ గారు ఒక టీము. సో ఇప్పుడు ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ అవుదాం. దా ఒక్కొక్కసారి ఒక్కొక్కడు లేదు వారికి వేసిన ఈయనకేలే. ఓకే, అరే ఏ టీమో చెప్పుగా అంతే. రెడీ, ఏ టీం రా? ఏం కాదు, ఎప్పుడైనా వేసేదే కదా. సో ఇప్పుడు లేట్ చేయకుండా కెమెరాస్ అన్ని ఆన్ చేద్దాం. అరే మనం 6 సార్లు హిట్ చేయాలి. నువ్వు 2 సార్లు, నువ్వు 2 సార్లు, నేను 2 సార్లు. ఇక్కడ నుంచి బాల్ పోయి తాకుతా లేదా. ఫస్ట్ ఓవర్ వేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి కంపల్సరీగా 2 అన్న దాకాలి, ఎక్కువద్దు. 6 2 మావాడు మరి 3 అంటుండు, నేను 2 అనుకున్నా. చూద్దాం మరి ఎన్ని హిట్ చేస్తావో. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామో. సో మొత్తానికి నిన్న మీరు చూసినట్టయితే వర్షం వల్ల వీడియో అయితే అయిపోయింది అనమాట. సో ఈరోజు వచ్చేసి డింపి గారు రాలేదు, టైసన్ గారు వచ్చింది కాబట్టి వాళ్ళ టీంలో ఒక చేంజ్ అవుతుండు. టైసన్ గారు వచ్చేసి వాళ్ళ టీంలో యాడ్ అవుతాడు. ఇప్పుడు టీమ్స్ వచ్చేసి తేజ గారు, నేను కాదరా మీరే 3. తేజ గారు, నేను, వంశీ. వాళ్ళ టీం వచ్చేసి టైసన్ గారు, శేఖర్ గారు, జింగడు. వాళ్ళ టీం బందోబస్తే ఉంది, మా టీం బందోబస్తే ఉంది. మేబీ ఇప్పుడు చూద్దాం 6 ఛాన్సెస్లలో ఎన్ని హిట్ అయితే అని చెప్పేసి. నిన్న ఫస్ట్ మేము వచ్చినాం కాబట్టి ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ టార్గెట్స్ కొట్టే ప్రోగ్రామ్ అయితే పెట్టేద్దాం. అడ్జస్ట్ చేసుకుని కూడా కంపల్సరీగా 6లో 3 టార్గెట్ పెట్టుకున్నాం, దాని 2 అన్న కొడతాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దాం. కాదు వాళ్ళు అనుకుంటూనే ఉండాలి, మనం గెలుతాం. నువ్వు ఇవ్వాలనే వచ్చినావు. ఇది ఉంది కాదు ఆడ, ఇది తెలివి తయారు చేసిందే నేను, మేమే గెలుస్తాం. సరే ఓకే చూద్దాం. పిక్చర్ అవి బాకీ. సో ఇప్పుడు వచ్చేసి మా టీంలో ఫస్ట్ అటెంప్ట్ అయితే వెళ్ళబోతుంది. దీన్ని బట్టి లాస్ట్ రౌండ్ హిట్ అయితే చేయడానికి ట్రై చేస్తాం. ప్రతి ఒక్కరు మేమే పెడతాం. కాకపోతే లాంచ్ చేసేటోళ్ళు పర్సన్ అయితే వచ్చేస్తారు, ఒక్కరికి 2 సార్లు.
ఇప్పుడైతే ఫస్ట్ తేజగాన్ని పెడుతున్నాం, అందరూ అర్థమైపోతుంది మాకు ఏమైతే పట్టుకోరా. గైస్ ఇప్పుడు వచ్చేసి అన్న వాళ్ళైతే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది కదా, వాళ్ళైతే కొడుతుర్రు. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి బాల్ అయితే పట్టుకోవాలి. ఈ ప్రక్రియ వచ్చేసి వాళ్ళు వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు వాళ్ళు అయితే వస్తారు. సో ఫస్ట్ బాల్ మరి అది చెప్పు. చూద్దాం, వాళ్ళకి 6 ఛాన్సులు ఉన్నాయి. 6 ఛాన్సుల వాళ్ళు ఎన్ని ఇటు చేస్తారు. మన బాగుంటుంది కదా, దాని రాకుండా మనమే దొరకబడితే అయిపోతుంది కదా. పేరు ఉండదు, వాళ్ళు మనకు దొరకబడతారు. వద్దు పేరు ఆడదాం. ఇన్ 3, 2, 1 గో. అరే అబ్బో, రెండింటి మధ్యలో పడ్డది. ఆ డబ్బా దానికి థర్మాకోల్ దానికి రెండింటి మధ్యలో పడ్డది. అంటే దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేయాలి. రే అటు పట్టరా, అది కొట్ట కొద్దిగా అడ్జస్ట్ చేయాలి. తిరుగుతాయి బరాబర్ పోయింది కానీ తాకలే గింతుండండి. ఇప్పుడైతే కొద్దిగా చేంజ్ చేసినాం, చూద్దాం మరి. మా థర్మాకోల్ దానికి తాకుతా అని చూస్తున్నాం, అదే కొద్దిగా వైడ్గా ఉంది. ఒక్క బాల్ కూడా తాగదని చెప్పిన, ఇంకా 5 ఛాన్సులు అవుతున్నాయి. 5 బాల్ కూడా తాకే. ఫస్ట్ బాల్ తాగలే అంటే 5 కూడా తాకాయి. సెకండ్ అటెంప్ట్ ఇన్ 3, 2, 1 గో. అర్రే అర్రే అంటే ఇంత ముందు లెక్కుంటే దేనికి దానికి హిట్ అవరా, అంటే గాలి డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది, రాగం అయిపోతున్నాం. గైస్ నేను చెప్పినా కదా, సెకండ్ బాల్ కూడా తాగది. ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడేద్దాం. ఓం భీం ఫట్ ఫహ, ఓం భీం బగబుగే బగని బాగోతరే భగవతరే. స్టార్ట్ అటెంప్ట్ 3, 2, 1 గో. ఏదో తేడా కొడుతుంది. స్టేట్ పోయింది ఆల్మోస్ట్. ఫస్ట్ పోయినప్పుడేమో థర్మాకోల్ తాగినట్టుగా పోయింది, స్టెప్ పడ్డానికి ఇటు సైడ్ లాస్ట్ దానికి తాగినట్టుగా పోయింది. దానికి దాకలే దీనికి దాకలే, ఆగం అయిపోయింది. ఇప్పుడు చూస్తేనే మరి ఇంతకుముందు పెట్టినట్టు పెడితే దేనికో దానికి దాకరా మరి. ఇంతమందికి వచ్చి చొక్కలు అయితే ఉండే మంత్రాలు చేసేటోళ్ళు. ఇప్పుడు ఇద్దరం ఊదినాం కాబట్టి మొత్తమే దాకా. ఇప్పటికి 3 బాల్ దాకా, ఇప్పటికి వచ్చేసి 3 బాల్ అయితే కొట్టారు. మన వాళ్ళు వచ్చేసి ఒక్క బాల్ కూడా దాకలేదు. ఇంకా 3 ఛాన్సెస్ అయితే ఉన్నాయి వాళ్ళకి. ఆ 3కి 3 కూడా దాకొద్దని అయితే నేనైతే ఉప్పు అని ఊదినా. 3 అటెంప్ట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటికైతే ఒక్కడ దాకలేదు మరి. 4th అటెంప్ట్ ఇది తప్పితే ఇంకా 2 ఛాన్సులు ఉంటాయి. చూద్దాం మరి తాకుతలేదు ఈసారి. ఏదిరా ఏదిరా ఛాన్స్ పోయినట్టేనా గైస్? బాల్ కనీసం విటన్నా 3 వచ్చినాయి. 4వ బాల్ వచ్చేసి ఎటు పోయిందంటే అదే ఇంకకే పోయింది. అది గట్టిగా వదినాం ఈసారి. ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయిరా జింగిడిగా. మీకు అసలు అది ఏమన్నా చేస్తుందా? పక్కకు పెట్టు. కనీసం 3 ఆడదాకా వచ్చినాయి. నాలుగు ఛాన్సులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. దీంట్లో కంపల్సరీగా హిట్ చేస్తాం. ఇక ఓకే కన్సిడర్ చేస్తున్నాం. అవుతుంది జింగిడిగా. మీకు ఇట్లా ఏమైనా చేస్తుందా? మీడియా వేసుకుంటారు. ఒరే ఫస్ట్ రౌండే రా, ఇచ్చోండి ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. జింగిగా తొందర ఒర్రి. 3, 2, 1
గో గో పక్క ఉంటే ఉంటదిరా. జస్ట్ మిస్. భయపడుతున్నారు వాళ్ళు మొత్తం. ఇట్లా బాల్ దాని దగ్గరికి పోతుంటే ఇట్లా చూస్తుర్రు. ఫిఫ్త్ బాల్ కూడా ఆగలేదు. అది కూడా ఏంటంటే ఒకటన్నా కొడతారో కొట్టరు ఏమర్థమైతే లేదు. 6 రౌండ్లలో 5 రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఒక్క టార్గెట్ కూడా హిట్ కాలేదు. ఆల్మోస్ట్ హిట్ కానీ పోతున్నాయి కానీ తాకుతలేవు. చూద్దాం మరి. లాస్ట్ రౌండ్ లాస్ట్ అటెంప్ట్. ఇది ఒక్కటి తాకితే కొద్దిగా ఆసరా ఉంటుండే మాకు. అన్ని పక్క పట్టే వినే కానీ తాగలేదురా. ఎట్లా గిట్ల గిట్ల కూడా పోతుందేమరా అది. ఎందుకు వాళ్ళే కూడా తాకపోతే డ్రా అవుతుంది. వాళ్ళని తాకని ఫిక్స్ అయిపోయారా. వాళ్ళకి అడ్జస్ట్మెంట్ కూడా రాదు. మన వాళ్ళు వచ్చేసి కొట్టారు కదా 6 బాల్ వచ్చేసి ఒక్కొక్కటి వేరే వేరే దిశలలో పోయినాయి. మేము కొంచెం దీన్ని మాడిఫై చేసుకొని కొంచెం అటన్నా ఇటన్నా జరుపుకున్నాం. ఎటు జరుపుదాం. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టీం అయితే పార్టిసిపేట్ చేస్తారు. చూద్దాం మరి వాళ్ళకి తాకుతా లేదా అని చెప్పేసి. మేమైతే బిస్కెట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ హిట్ అయినట్టు వచ్చినాయి కానీ హిట్ కాలేదు. వాళ్ళకి తాకితే ఏమో చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవుతారు. నాకు తెలిసి వాళ్ళకి లాంచ్ కూడా వేయరాదు అనుకుంటున్నా. చూద్దాం. అరే మన వెనకాల కౌంట్ చేసారు. తట్టుకొని ఆగినా కానీ కౌంట్ కంపల్సరీ. అది తిరిగిందంటే కథ ఒక రౌండ్ అయిపోయినట్టే. మన టైసన్ వచ్చేసి ఫస్ట్ రైడ్ వేస్తుండు. రెడీ 1 2 3 స్టార్ట్. పోదా పోదా ఆడదాకనన్నా. పొక్కలు ఉన్నాయి అలా. మళ్ళీ ఎత్తాం మేము మళ్ళీ ఎత్తాం. ఫస్ట్ ఛాన్స్ వచ్చేసి అక్కడ కింద ఒక గుంత అవుతుంది. ఆ గుంతల పడ్డది. అది నాటుకౌంట్ కానీ ఇక కౌంటే. ఇంకా 5 ఛాన్సులు అవుతున్నాయి. ఫస్ట్ అటెంప్ట్ అయితే ఇందాక కూడా రాలే వాళ్ళ బాల్. ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తారు. చూద్దాం మరి. సెకండ్ ఛాన్స్. రెడీ 1 2 3 స్టార్ట్. వేసాయి అటుండి వేసాయి. జింక చిక్క జింక చిక్క జింక చిక్క జికంక. ఇంకో బాల్ వేసిన ఇట్లా తాకలేదు. ఇంకొక 4 బాల్ ఉన్నాయి. ఇందాక కూడా వస్తలేవు వాళ్ళ బాల్. అయ్యా అమ్మా గడ్డెడు పోయింది అది. అయితే దాకా మనతోని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన శేఖర్ కాక. మీకు 2 ఛాన్సులు ఉన్నాయి. ఒక్కటన్నా దాకి ఇజ్జత్ పోకుండా. వాళ్ళు మా పోటీదారులు మా ప్రత్యర్థులు అయినా సరే వాళ్ళకి కొద్దిగా సెటప్ అయితే వేసి వచ్చిన వాళ్ళ బాల్ ఇందాక వస్తలేదని. ఇప్పుడన్నా ఇందాక రాని మరి చూద్దాం. వాళ్ళు కొడితే ఒకటి అటు పోయింది, ఒకటి బురద పోయింది, ఒకటి తలుతాయి తలుతాయి తలుతాయి.
పట్టిడు అటమొచ్చుడు పేరు ఉండాలి. అడ్డం ఎందుకు వచ్చిర్రు? అడ్డం వచ్చిరనుకో నాటుకోండి ఇస్తాం మళ్ళాసారికి. చర్చలు వచ్చేసి సక్సెస్ అయినాయి. అడ్డం వచ్చిరనుకో మళ్ళా నాటుకుంటావు ఇక. అన్నా రెడీ అన్న ఎక్రీ నీకు వస్తుండు మెల్ల చెప్పు 3 బాల్ కొట్టిర్రు. ఒక్కటన్నా టార్గెట్ దాకా వచ్చినాదిరా. మా అయితే గిట్ పోలేగా ఒక్క బాల్ చిన్న టార్గెట్ దాకా రాయరాలే. నాని రాకపోయిన గిట్ అయితే పోలేగా. డౌట్ ఏంటి చెప్పన్నా? నాకు డౌట్ ఏంటి చెప్పన్నా? వీళ్ళు కొట్టడం తక్కువ వచ్చిందంటే మనం ఇటు వచ్చేటప్పుడు ఆ మూలను ఇంకో వేసిపోయారు వీళ్ళు, అందుకే ఇటు పోతుంది. 3 రౌండ్లు కొట్టిరు గాయం తెత్తలేదా? సెడేయమంటావా? ఆ మూల బాగా వంగిండ్రు. అది టార్గెట్ దాకా వస్తలేరా? చూసుకోబుద్ది కాదు. మా ఆల్మోస్ట్ 3 హిట్ అవుతుండే సంద్రాలకి వెళ్ళి పోయినాయి 3 4. ఈ జింగిడి దాని దగ్గర దాకా కూడా వస్తలేదు. ఎటన్నా పోతే పోను లాస్ట్ ఛాన్స్ మన నవీన్ కాకది. కమాన్ ఇజ్జత్ మొత్తం పోతుంది, పరువు మొత్తం పోయింది. ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికి 4 ఛాన్సులు కంప్లీట్ అయినాయి. ఇంకా 2 ఛాన్సులు అవుతున్నాయి. వాళ్ళు ఆ సైడ్ కెంచాలి ఎడ్డిత్తురు మనని. ఇజ్జత్ మొత్తం బాయ్. జింగిడి 4వ అటెంప్ట్ కూడా వేస్ట్ అయిపోయింది. 4 అటెంప్ట్లలో 2 అటెంప్ట్స్ పొలంలో పడ్డాయి, 2 అటెంప్ట్స్ మాదికి వచ్చినాయి. ఇప్పటిదాకానేమో దగ్గర దాకా రాలేదని ఏడ్చిరు, ఇప్పుడు తాకలేదని ఏడుతురు. ఇక దాటిపోయింది. ఇప్పుడు ఫస్ట్ బాల్ టార్గెట్ అయితే దాటేసి వచ్చింది. మీరు చూసి పైనుంచి వచ్చింది, జస్ట్ అయితే హిట్ అవుతుండే. 4 బాల్ కొడితే ఒక్క బాల్ వచ్చింది. ఒకటే బాల్ వచ్చింది. ఒకటి బుర్రదా, ఒకటి అటు ఒకటి ఇటు పడు. మరి అయితే మరా లాస్ట్ ఛాన్స్ ఇక అయితే అటు ఏటాను ఇక. కానీ జై బజరంగ్ బలి పెడుతున్నా. అయ్యా వాళ్ళు వస్తారు. అటు పోందా మన సైడ్ పోందా దేనికి ఉపయోగం అది? సో ఈ ఫస్ట్ రౌండ్ వచ్చేసి డ్రా. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఏంటి అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీరు అందరూ చూసిర్రు. ఇప్పటిదాకా అయితే ఏ టీం గెలవలేదు, ఏ టీం ఓడిపోలేదు, సమన్యాయంగా అందరికి డ్రా అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్ వచ్చేసి, అంటే సెకండ్ గేమ్ వచ్చేసి ఏంటంటే, మీరు ఇక్కడ జరుగురా, ఈ గుడ్డలో ఒక పెద్ద డబ్బా గీసినాం, మీకు కనబడుతుంది కావచ్చు. జరుగురా, నువ్వు అడ్డముంటే కనబడదు. ఇగో పెద్ద డబ్బు ఉందా, శేఖర్ గారు ఉన్న కాడికి అరే మూలలో కోర్రా, మూల కోరుకురా. అరే ఒక్కొక్క మూల నిలబడరి, ఒకళ్ళ రై ఈ మూల కోరా టైసన్, నువ్వు మధ్యలో రా. మీరు చూస్తారు కదా, మీకు లైన్ కనబడదని చెప్పేసి మనల్ని అయితే నిలబెట్టేసినాం. అంత పెద్ద బాక్స్ అయితే ఇప్పుడు ఇందులో గీసినాం అనమాట. ఇప్పుడు జరగబోయే ఛాలెంజ్ ఏంటిది అంటే, అక్కడి నుంచి వెళ్ళి మనకి ఏదైతే ఇప్పుడు లాంచర్ ఉంది కదా, లాంచర్ తోటి బాల్ లాంచర్ వేస్తాం. అరే ఇనురి మీరు కూడా, మనకు అక్కడి నుంచే సేమ్ ప్లేస్ నుంచి వెళ్ళి బాల్ లాంచ్ చేయాలి. బాల్ లాంచ్ చేసినట్టయితే అక్కడ కొట్టే టీం బాల్ వచ్చేసి డబ్బాలో పడితే కొట్టిన టీం విన్ను. ఇక్కడ ఒక టీం ఉంటుంది కదా, ఆ టీం బాల్ క్యాచ్ పట్టాలి. నువ్వు ఒకవేళ డబ్బాలు ఉండి బాల్ బయటకు నూకినావు అనుకో, కొట్టిన టీంకే పాయింట్.
పడితే మీకే టీ పాయింట్, వాళ్ళ పాయింట్ పోయినట్టే. డబ్బాలుండి పట్టినా మీకే పాయింట్. ఇప్పుడు మా టీం కొడుతుందిరా, అక్కడ నుంచి బాల్ లాంచ్ చేసినాం, మిమ్మల్ని మిస్ చేసుకొని బాల్ అలా పడ్డది అనుకో మాకు పాయింట్. ఒకవేళ మీరు వాళ్ళ నుండి మీకు తాకి బయటికి పోయినా మాకే పాయింట్. ఓకే, మీరు క్యాచ్ ఏమన్నా పట్టరు, ఆడ గురించి ఫెన్సింగ్ కాడ పట్టరు, ఆ ఒడ్డు కాడ పట్టరు, పొలంలో పట్టరు, ఏమన్నా పట్టరు, మీరు క్యాచ్ పట్టరు అంటే మీకు పాయింట్. జిన్ పాయింట్లే. ఓకే, అర్థమైపోయింది కదా. సేమ్ 6 పాయింట్లు. ఇంత ముందుకు ఎట్లా ఫస్ట్ మేమే ఉండే కాబట్టి మేమే ట్రై చేయబోతున్నాం. అరే వచ్చేసేంట మా టీం. ఇదంతా మాకు జూజూబీ. ఇంత ముందుకి ఎట్లా ట్రై చేసినాం, టార్గెట్లకి ఎట్లా పోయిందో చూడొచ్చు. ఒకటే బాల్ రివర్స్ పోయింది తప్ప మిగతా ప్రతి ఒక్క బాల్ 5 బాల్ మనకు గుడ్డౌన్లే పడ్డాయి. ప్రతి ఒక్కటి టార్గెట్ హిట్ చేయడానికే పోయినట్టుగా పోయింది. సో ఇప్పుడు ఆ డబ్బులు పడేసాడు పెద్ద ముచ్చట కాదు. ఒకటే 7 కొడదాం, ఒక 5 కొడదాం, వాళ్ళ కోసం ఒకటి ఇటు సైడ్ పెడదాం. అంటే ఈజీ. బాల్ హైట్ లేవాలి అంటే ఈ మూలను కొద్దిగా అడ్జస్ట్ చేయాలి. ఈ అడ్జస్ట్మెంట్ వాళ్ళకి తెలియదు, అందుకే ఓడిపోతుంది. ప్లాన్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ లో ఒక్క పాయింట్ కూడా తీసుకోలేరు. రౌండ్ 2 ఫస్ట్ అటెంప్ట్ జర్రా. ఫస్ట్ ఆడాను, ఫస్ట్ బాల్ అయితే బాక్స్ లో ఉంటది. భయపడుతురు, ఏమేమో మాట్లాడుకుంటారు. అట్లా కాదు ఇట్లా కాదు, క్యాష్ టైసర్ గారు ఇంతకుముందు వడ్డకాయలు ఉంటాడు, కానీ ఇప్పుడు ఆడ పడదు. అది వస్తుంది. మనకే పాయింట్ రెండోసారి కూడా రెండో పాయింట్ వచ్చేది. జింగడు టీషర్ట్ ఇప్పి షూ చేస్తే పడదాం అనుకున్నాడు, ఆ ఛాన్స్ ఉంది, కానీ అట్లా కూడా పట్టరాలి దానికి. ఎస్, 2 అటెంప్ట్లకి 2 పాయింట్లు. నేనే ఎత్తున్నా చూసుకో. 3, 2, 1 గో. అరే కానీ పోయింది, కరెక్ట్ పోయింది, కానీ బయట పడ్డాడ. ఏం కాదు అడ్జస్ట్ చేద్దాం, ఈసారి మళ్ళీ పడేద్దాం. ఇప్పటికి 3 అటెంప్ట్లలో 2 అయితే పడ్డాయి మాకు. దానికి కొద్దిగా స్టడీ చేసిన, ఇప్పుడు 4వ అటెంప్ట్ కంపల్సరీగా పడాలి. పట్టుకోరా. 3, 2, 1 గో. ఏరా మూల బాగా వంగిందిరా. లాస్ట్ 2 అటెంప్ట్స్. 3, 2, 1 గో. కరెక్టే పోయింది, కానీ ఇటు పడితే అలా పడరా. 5 అటెంప్ట్లు 2 పడ్డాయి, లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు పడ్డదంటే 3 పాయింట్లకి వెళ్ళిపోతాం. ఏరా 3, 2, 1 గో. అటెంప్ట్లలో 3 హిట్ చేసినాం, వాళ్ళు ఒక్క క్యాచ్ కూడా పట్టలేదు. వాడిని ఎత్తి పట్టుకుని ఆల్రెడీ అలా వస్తాయి గోప్రోలా. భయపడుతురు, తొండి ఎత్తురు. దారి మీదే రౌండ్ దారి పడ్డది. మరి పోర్రిగింది, దమ్ము ఉంటే కొట్టిగలుగురు. అరే క్యాచ్ కూడా, మన క్యాచ్ కూడా పాయింట్లు కూడా. ఇప్పుడు మా పాయింట్లు 3. మా రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ రౌండ్. సెకండ్ గేమ్ లో సెకండ్ రౌండ్ ముహూర్తం నేను చేసిన చూద్దాం ఏమవుతుందో.
రెడీ ఇప్పుడు ముహూర్తం అంటున్నా ఏమైతుందో రే 3 2 1 ప్లాన్ చేంజ్. ఇప్పుడు నేను ఒక బాల్ వేసినా టైసన్ ఒక బాల్ ఎత్తాడు, ఇద్దరేమి ఇక ఒక్కొక్కటి ప్లాన్ చూసుకున్నాం ఇక ఏమవుతుందో. టైసన్ పడే అనుకో, టైసన్ ఎత్తాడని. మేము రెడీ, మీరు రెడీయా? 3 2 1 వేసాయి వేసాయి. గడిపోతుంది ఏ గాలి. ఇప్పుడు మనకు కొంచెం ప్లేస్ చేంజ్ చేద్దామా? వద్దు, ఇవరి దాకానే మరి గడిపోతుంది అది. కాదు, గాలి వచ్చి మొత్తం మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. వాళ్ళు అప్పుడు గాలి రాలేదు. మాకే ఉన్నది ఏమో శని ఉన్నది చూడు, ఏం శని మనకి ఇప్పుడే తలిగించుకున్నారు. మేము వచ్చినప్పుడే వస్తుంది గాడుపు. ఫస్ట్ సేగరేషన్ పోలే, నేనేసా పోలే. నువ్వే దా. జింగా మామ పడాలి, ఇప్పుడు గ్రౌండ్ లో పడాలి. చలో పోవాలి. 3 ఇయర్ కోటలకు వెళ్ళిపోవాలి. 3 2 1 పడాలి. పాడు ఏమో మాట్లాడగా ఏంది, నువ్వు మాట్లాడే కదా ఏంది. మన పట్టు ఇట్లాడు ఏంద్రా ఉడుతురా పడతాయి పీకినవుతాయి. ఓ ఇగో నరకకు ఏం చేస్తున్నావు? విషయం ఏంటంటే మనోడు వచ్చేసి బిర్యానీకి అయితే ఒప్పుకున్నాడు. అయినా సరే 3 ఛాన్సులు ఉన్నాయి, 3 పడితేనే విన్ అవుతారు. లేకపోతే డ్రా అవుతుంది. ఇంకా ఒక్కదానికే ఇంకొకటి ఉంది ఛాన్స్. ఎందుకు లేదు, మా ఇష్టం, మా ఇష్టం. ఒక్కదానికే ఒక్కటిగా ఇంకున్నాయిగా, దా చూసుకుందాం. ఎడ్కెళ్ళి తంపురి తినేటప్పుడు మళ్ళీ ఉంచుతావారా మీద ఉంచుతావా? తినేటప్పుడు మళ్ళా ఉంచుతావా? బాల్ పట్టు. ఇప్పుడు మీరు బాల్ పడతారు, సిబ్బలో బట్టలు ఇప్పుకొని తింటాం. బాల్ పట్టు చూద్దాం. పట్టిరుగా పట్టిరు. లాస్ట్ ఛాన్స్ ఇక బాల్ కోట్ల వాడాలి. కర్రెడు కొడితే ఇప్పుడు ఆగు, పక్క పోయి కర్రెడు ఆగాలి. Matarik ko pa. కలెక్ట్ కట్టేస్తావా నువ్వు? మరి మీరు కోటలో కూడా కోట దగ్గర కూడా ఒకడు ఆకారం దొరుకుతుండు, ఒకడు ఆకారం దొరుకుతుండు. ఒకడు చూడ గలగ దొంకలు పట్టాడు, కింద కూర్చున్నాడు. దీనికి వీడు ఏడ పట్టా అని చెప్పి సాధించుకున్నాడు. విజయవంతంగా 2వ రౌండ్ లో 3 పాయింట్ల లీడ్ తోటి అయితే మేము ఉన్నాం. ఏవో తలకి ఎక్కడ పెట్టుకోని అర్థం కాక సంకలో పెట్టుకోండి గాయస్. ఏమైంది? చూడు మొత్తం పోయింది. దాకా పెద్ద బిల్డప్ ఇది, గాడి దాకా పోయినా ఇటే పన్నది. మిత్ర బిందె పోతుంది, సొనాలి బింద్రే లాస్ట్ ఒకటి ఉంది, లాస్ట్ అది ఏదో ఒకటి మిస్ వచ్చింది. అది అట్నే ఉంచపోయారా, మంచిగా వచ్చింది. అది లోపల పట్టదు. అది ఎట్లా వచ్చిందేమో. అంతేనా? సెట్టింగ్ ఏం లేదు, గాలి ఎటు పోతుందో చూస్తలేరు, ఎడ్డుకోలేక అసలు బాలే పెట్టుకోవట్లేదు. 10 సార్లు అన్నాడు బాల్ సెట్ చేస్తారు.
మా టీం దగ్గర ఎవడో ఒకటి మీకు వచ్చిన గట్టి పోటీ ఫస్ట్ దాంట్లో ఒక గిట్టి అసలు రానే రాలే. సెకండ్ దాంట్లో డబ్బులు ఒకటి పడ్డది అంతే. ఒకళ్ళు గెలవాలంటే ఒకళ్ళు ఓడిపోవాలి కదా. అందుకని ఓడిపోయినా మరి ఇంత దూరం కూడా ఓడిపోయింది, మరి పోటీ ఇవ్వకుండా ఓడిపోయింది. శేఖర్ కాక వీళ్ళకి ఇబ్బంది అయితే మనం పోటీ అది కొట్లే మీరు క్యాచ్ అటు కొడితే క్యాచ్ పడతామేమో అని భయపడి ఒకటి ఎందుకు ఇప్పుడు మీరు కాచి పడేటట్టు మేము ఎందుకు వేయాలి? పాయింట్ గడువు వేసుకోవాలి. మీరు మీకు పాయింట్ రావాలని డబ్బులు వేయాలిగా. మాకు రాని వేసే లాభం మేము ఎఫర్ట్స్ పెట్టలే కదా. 3 పాయింట్లు గెలవాలని పెట్టలేదు మనం. ఇప్పుడే టిక్కి పలిగింది. నెక్స్ట్ రౌండ్ లో మొత్తం పలుతాయి. సెకండ్ రౌండ్ లో కనుక చూసినట్టయితే ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి డ్రా అయింది. సెకండ్ రౌండ్ లో వచ్చేసి 3 పాయింట్స్ తోటి మా టీం అయితే లీడ్ లో ఉంది. ఇప్పుడు థర్డ్ గేమ్ వచ్చేసి వెరీ క్రేజీగా అయితే ఉండబోతుంది అనమాట. మీరు సైసీమలో చూసినట్టయితే మనం చెప్పిన నేను ఆల్రెడీ మీకు నిన్ననే ఇంట్రోలో సైసీమలో మనకు రగ్బీ బాల్ ఏనికి పెద్ద పోల్స్ ఉంటాయి కదా, అటువంటి పోల్స్ అయితే తయారు చేసి పెట్టినాం. మీరు ఇక్కడ చూడొచ్చు 2 పోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 పోల్స్ ని సేమ్ అదే పొలంలో మధ్యలో నిలబెడతాం. వింటున్నారా? ఆ పోల్స్ కి మధ్యలో ఒక పోల్ ఉంది కదా, ఆ పోల్లోకి పోతే 2 పాయింట్లు. మీకు ఇప్పుడు ఒక ఛాన్స్ ఉంది నీళ్ళకి రానికి. ఆ పోల్ మధ్యలోకి వెళ్ళి పోతే 2 పాయింట్లు. పోల్ కి ఎక్కడ తాకినా 1 పాయింట్. మనకు గెలిచాం కదన్నా మరి వాళ్ళకు. ఓవరాల్ 3 గేమ్స్ కదా, రెండు గేమ్స్ మనం ఒకటి గెలిచాము. గేమ్ లో మీరు గెలిచారు అనుకో డ్రా అవుతుంది. అంటే పాయింట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మేము 3 పాయింట్లు ఉన్నాం రా. ఇప్పుడు మీకు డబల్ పాయింట్స్ వస్తాయి. హోల్లోకి వెళ్ళి 2 పాయింట్లు, దాని దాకా 1 పాయింట్. మీరు హోల్లోకి వెళ్ళి పంపించుకుంటా ఎక్కువ పాయింట్లు తెచ్చుకొని మమ్మల్ని క్లాస్ చేయాలి. ఒక ఛాన్స్ ఉంది మీకు. చేసేద్దాం, చూద్దాం మరి చేస్తారా. ఇప్పుడు నెక్స్ట్ వరకు ఓడిపోవడం వాళ్ళకి చాలా సాధారణమైన విషయం. కాదు వెళ్తాం మేము ఈసారి. గెలురా మీరు గెలిచినా లాస్ట్ గెలిచేది ఇదే. మీరు గెలవాలని కొబ్బరికాయ కొడుతాం. మీరు ఎంజాయ్ చేస్తే సరిపోతుంది అంతే. వీళ్ళను ఎక్కువ బాధ పెట్టాలి. మోటివేట్ చేస్తున్నాం. చిన్న పోయి పోల్స్ అయితే వాడుతున్నాం. చలో పొద్దున్న నుంచి మీరు చూస్తారు కావచ్చు, మన ఈ బాల్ అంటే మన బాహుబలి లాంచర్ లో ఇది వచ్చేసి 3వ గేమ్ అనమాట. ఫస్ట్ 2 గేమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ గేమ్ వచ్చేసి డ్రా అయిపోయింది. సెకండ్ గేమ్ వచ్చేసి 3 పాయింట్స్ లీడ్ లో మా టీం అయితే ఉంది. వీళ్ళు ఒకవేళ ఈ గేమ్ గెలిచినట్టయితే వీళ్ళు ఒకవేళ లీడ్లోకి వెళ్తారు, లేకపోతే సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ థర్డ్ గేమ్లో ఏం జరగబోతుందంటే వెనకాల మీకు ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్రేమ్ అయితే యూజ్ చేయబోతున్నాం. మన లాంచర్ తోటి అక్కడ నుంచి బాల్ విసిరినప్పుడు పైన హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లోకి వెళ్ళి ఎటువంటి రాడ్ టచ్ కాకుండా బాల్ ఇట్లా వేయింది అనుకో 2 పాయింట్స్. ఒకవేళ ఫ్రేమ్ కి ఎక్కడ తగిలినా 1 పాయింట్. ఓకే, ఎందుకని పోతా కట్టెలా తాకినా 1 పాయింట్. అలాగే పోతా తాకుండా ఓన్లీ మీద హోల్ అనే 2 పాయింట్స్. అది కూడా రాడు తాకకుండా పోతే ఓకే, అది మీరు సెట్ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఎక్కడ తాకినా 1 పాయింట్, ఓన్లీ హోల్లోకి పోతే 2 పాయింట్స్. మీరు మమ్మల్ని దాటేయడానికి ఒక ఛాన్స్. మీరు 2 సార్లు పంపించారు అనుకో మీకు 4 పాయింట్లు వస్తాయి. మమ్మల్ని దాటేస్తారు డైరెక్ట్. ఓకే, ఒకవేళ మీరు పంపించలేకపోయారు అనుకో జింగిడియాల లెక్క మీరు పంపారు కావచ్చు. మేము ఆల్రెడీ లీడ్లు ఉన్నాం కదా 3 పాయింట్లు. సరే, ఈ జింగిడియాలు ఎప్పుడు రేదని ఇప్పుడు కొత్తగా ఉందా? అప్పుడు అట్లా చేసి ఇప్పుడు కట్టిన మనోడు వచ్చేసి వీళ్ళు సెకండ్ రౌండ్ లో ఒకవేళ చెప్పేది చెప్పక అలుముకునేది నాకు అర్థమవుతుంది. అట్లే ఉంటుంది. సెకండ్ రౌండ్ లో మేము ఏమన్నామంటే మా శేఖర్ కాక వచ్చేసి ఒకవేళ వీళ్ళు 1 బాల్ పట్టుకున్నా సెకండ్ రౌండ్ అయిపోయింది కదా. సెకండ్ దాంట్లో ఏమైందంటే బట్టలు ఇప్పి తిరుగుతాను అంటే టైర్ మీద సిద్దిపేట తిరుగుతాడు. వీళ్ళు ఆయన తగ్గిన చిన్న పట్టించుకోలేదు. ఇప్పుడు చూసుకుందాం. పట్టరా క్యాచ్ పట్టరా ఆయన పట్టలేరు. అమెజాన్ లో స్పెషల్ డీల్స్ ఎప్పుడు అవుతుంటే గంట వరకే ఉంటది. టైం ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. శాంపుల్ కావాలి వాడు చేయగలుగుతా లేదా అని. శేఖర్ బట్టలు ఇప్పి గాజులు వేసుకొని మన ఇది ఇలా షికారు వాళ్ళనేమో సీకులు ఓకే సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మరి ఇప్పుడు గాలి కొద్దిగా తక్కువైంది. వెళ్ళి బాల్ అయితే లాంచ్ చేసేది. చలో మెయిన్ గా మన బాల్ ఏడికెళ్ళి పోవాలి, ఏ హైట్ లో పోవాలి, ఏ లెంత్ లో పోయేదని డిసైడ్ చేసేది మొత్తం ఈ పుల్లనే.
ఈ పుల్లని ఏ రేంజ్ లో సెట్ చేస్తే ఆ రేంజ్ లో అవుతుంది. ఇప్పుడు నాకు అందాతో ఈ రేంజ్ లో సెట్ చేసిన ఇప్పుడు పోతుంది అనుకుంటున్నా. ఇగో ఇప్పుడైతే మూడో గేమ్ ఈ మూడో గేమ్ లో మేము గెలుస్తామనే చూద్దాము. నీళ్ళు అయితే వాళ్ళనే ఉన్నారు. సరే వీళ్ళ నమ్మకం ఉన్నదా? మాకు గింత పెద్ద సర్కిల్ పెట్టినప్పుడే అలా వాళ్ళలేదు. పడితే నమ్మకం మాకు లేదు. ఎట్లా మళ్ళా మన పరిస్థితి అవుతుంది. ఒకటే జోలో చెప్పు మంచిగా షేర్ చేసుకున్నాం అయిపోతుంది. ఆ బాధని కూడా ముగ్గురం షేర్ చేసుకున్నాం అయిపోతుంది. ఇగో వాళ్ళు గెలవాలంటే మనం ఓడిపోవాలి. ఓకే వాళ్ళు గెలవాలంటే మేము ఓడిపోవాలి కాబట్టి వాళ్ళ కోసం మేము త్యాగం చేస్తున్నాం. మాక్సిమం ట్రై చేద్దాం కొట్టండి. చేద్దాం. చేద్దాం 99% ఓడిపోతే 1% కోసం కష్టపడతాం. ఒక్క 1% ఉంది అంతే. ఈ రోజు రాసి పెట్టలేదు మాకు బేసిక్ గా. చూద్దాం చూసుకుందాం. రాసి పెట్టలేదు బేసిక్ గా చూద్దాం. ఒక ఆప్షన్ ఉంది ఆప్షన్ కూడా చూసుకుందాం. ఇక ట్రై చేద్దాం మ్యాక్స్ ట్రై చేద్దాం మేము. ఇక ఇప్పుడు వచ్చేసి థర్డ్ గేమ్ ఫస్ట్ అటెంప్ట్ 6 attempts లలో ఆ హోల్లోకి వెళ్ళి పోవాలి. అదే మా టార్గెట్. దీన్ని ఇడికి ఎందుకు పెట్టినామంటే గాలి అడికి పోతుంది. లేచిన తర్వాత అటు పోతుందేమో అని చూస్తున్నా. పట్టుకురా. 3, 2, 1, go! అరే గట్టివేద్రా. ఏమో గైస్ వాళ్ళైతే ఒకటి వేసారు. అది ఎటో పోతుంది ఘాట్కి. వాళ్ళకి ఇప్పుడు తగిలింది గాడుపు. మాకు స్టార్టింగ్ నుంచి తగిలింది కదా వాళ్ళకి ఇప్పుడు గాడుపు తగిలింది. చూద్దాం. నాకు తెలిసి వాళ్ళకి ఒక్కడ దాకా అనిపిస్తుంది నాకైతే. ఏమంటావు? వాళ్ళకి కష్టం మనే తాకుతాయి. మేమేం చేద్దామంటే ఇక లాస్ట్ ఆప్షన్ ఏముంది తీసుకొచ్చి అయితే ఇట్లా కొడతాం. ఇక ఒకటి కూడా తాగదు నిజంగా చెప్తున్నాను నేను. తల్లి తక్కువకి వెళ్ళిపోవాలి. Come on. 2, 1, go! ఏం కాదు. మాకు ఇప్పుడున్న 6 అటెంప్ట్లలో 2 అటెంప్ట్లు అయిపోయినాయి కానీ ఒక్కడు కూడా టచ్ కాలేదు. దీన్ని మంచిగా సెట్ చేస్తా. 3, 2, 1, గో! లాంచ్ ఏరా. ఏమిరా రే భయం అవుతున్నారా? అయ్యా జింగ కాలు అవుతున్నారా? జస్ట్ ఒక మూరే ఈసారి వేస్తాం అర్థమైంది. తేరా ఒకవేళ పుస్తకం అందరికెళ్ళి పోయింది అనుకో అదే పోలు పెట్టుకుంటారు. ఇది ముగ్గురు పెట్టుకుంటారు. దానికి ఉరుకొస్తున్నావు. ఈయనకి ఏమైందిరో. అరే అవన్నీ అంటే దొరకరు. ఇందాక రానియే కానీ కాదు ఇంతమంది మంచిగా పోయింది కదా. ఎక్స్ట్రా కొట్టిరా ఇంత ముందుకు ఒక 3 అడుగులంత దూరం పడ్డది. అందుకే భయపడి వచ్చి చూసుకొని పోతారు. థర్డ్ గేమ్ లా 3 రౌండ్లు అయిపోయినాయి. 4th రౌండ్ తేజారా ఇప్పుడైనా పోవాలరా. 3, 2, 1, గో! ఆరు రౌండ్లలో 4 కంప్లీట్ అయిపోయినాయి. 5th రౌండ్. అరే ఏరా. 3, 2, 1 జస్ట్ మిస్ రా. ఒక పాయింట్ వచ్చిరా. ఇంకోటి మొత్తం ఎట్లా చూసినావా? అట్లా చూస్తున్నా దగ్గరికి పోతున్నాయి. ఇంకా స్టడీ చేద్దామా. థర్డ్ గేమ్ లో 6th అటెంప్ట్. ఈసారి మేబీ తాకుతుందేమో అనుకుంటున్నాం. 3, 2, 1, గో! బట్ట కప్పుకొని వస్తున్నావు.
ఇప్పుడు మా పాయింట్స్ వచ్చేసి 5. 6 బాల్ ఉన్నాయి భాయ్, 6 బాల్. 6 బాల్ 16 ఇచ్చినా కానీ కొట్టలేదు వాళ్ళు. ట్రై అయ్యి ఏం కాదు పోతుంది. ట్రై చేసి తమ్ముడు కారు పోతాయి, తమ్ముడు ఆరు కాన్ని పోతాయి. సరే మెజర్మెంట్ తీసేసిన తీసేస్తాం మరి. ఇక్కడ నుంచి మీరు చూడరా బాక్స్ ఎంతగానో పడుతుంది. ఇంత పెద్ద స్కై, ఇంత పెద్ద ఏరియాలా కరెక్ట్ ఆ హైట్ ఆ డిస్టెన్స్ లో పంపించడం అంటే మామూలు విషయం కాదు. ఆ మెజర్మెంట్ మేము సాధించినాం. ఆ మెజర్మెంట్ అది దొరకాలి. అది కొట్టింది ఎవరు? నేను. మేము ఏడకి వెళ్తామో అనే భయంతో ఇగో వాళ్ళు ఇంతసేపు మూలకేసారు కదా, ఆ మూలని వాళ్ళు సుత్తతో బెండ్ కొట్టిపోయారు, భయపడ్డారు, దూరం భయపడ్డారు. మనమే ఒక్కటి కొట్టారు వాళ్ళు. వేస్ట్ వేస్ట్. ఫస్ట్ అయితే మన శేఖర్ కాక అయితే పార్టిసిపేట్ అవుతుండో. రెడీ 3, 2, 1 డన్. దాని పైనకే పోయింది. కొంచెం ఇంత కిందికి పోతే కొంచెం తగ్గిస్తాం. అల్లకెళ్ళి పోవు. ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు ఒకవేళ ఆలోచిస్తే మాత్రం కరెక్ట్ వచ్చింది. కొద్దిగా హైట్ డౌన్ రావాలి. వాళ్ళు అక్కడ ఉన్న మూలని ఆ విధంగా అడ్జస్ట్ చేస్తే కరెక్ట్ వస్తుంది. మరి చూద్దాం వాళ్ళు అడ్జస్ట్ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి. ఏమంటారు, అడ్జస్ట్ చేస్తారా? చేయడం వేస్ట్ జింగిరి. ఇప్పుడైతే వాడైతే సెకండ్ ఐటమ్ ఎత్తులు, సెకండ్ బాల్ రాడు. వేస్ట్ వాళ్ళు, వేస్ట్ విన్గాడు వాళ్ళే. తిండి దండగా పక్క చెప్తున్నా, 200% చెప్తున్నా నేను. పక్క వాళ్ళే జోలిసి వింటారు. నా తెలుసా, 5 పాయింట్లు ఉన్నాయి మరి. అప్పటి అనుకున్నా పొద్దున వాళ్ళే ఓడిపోతున్నాను. జోలిసి వినుడే. ఈసారి గాడుపు ప్యూర్ గాడుపు ఉన్నది. అన్ని మాకే, అన్ని ఏమంటారు డిస్అడ్వాంటేజ్ అన్ని మాకే ఉన్నాయి. ఒకటి కాకపోతే ఒకటి ఎవరి దాకా గాలి రాక మంచిగా పోయింది అనుకుంటే ఇప్పుడు గాలి వచ్చి మళ్ళీ ఇంకో దిక్కు పోయింది. దగ్గర వస్తుంది చూసినా. ఒకవేళ అలాగే ఒక్క పడగానే బతకనిరిగా. ఇప్పుడు మన జింగన్ అయితే ఎత్తుడు, నువ్వన్నీ చక్కగా అలాగే వెళ్ళిపోవాలి. పోలే, ఓకేనా? రెడీ. ఓకే, రెడీ 3, 2, 1 కట్టే తాకింది. తాకలే కొంచెం పాడకుండా తాకిన పాయింట్ వచ్చు. ముందడికి పోయింది. విజయవంతంగా వాళ్ళ 3 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3 రౌండ్లు. 3కు 3 పడితే గెలుస్తారు వాళ్ళు. 3కు 3 ఆ హోల్లోకి రావాలి. 6 పాయింట్లు వస్తాయి వాళ్ళకి, లేకపోతే కష్టమే. అలాగే వస్తే 2 పాయింట్లు. ఇప్పుడు 3 ఛాన్సులు ఉన్నాయి. 3 సార్లు అలాగే వచ్చినా విన్ అవుతారు. అలాగే ఎన్ని పాయింట్లు ఉన్నాయి? ఏం లేవు, 0. ఇంకా ఎన్ని 3 బాల్ ఉన్నాయి? 3 2 6. ముగ్గురి 3 ఛాన్సులు అయితే అయిపోయినాయి. ఇంకా 3 ఛాన్సులు అవుతున్నాయి. కమాన్ 1 మాలక్కడే ఏదో మూల కిందికి వచ్చేసిన చక్క కొట్టింది. మూలం మొత్తం చిన్న కింది కొట్టదు మూల. 2 ఛాన్సులు ఉన్నాయి. 2 ఛాన్సులు ఉన్నాయి కదా, ఒక్కటి పడ్డా వెళ్తాం మనం. ఇగో దేవుని మీద భారం వేసినా అమ్ముకుంటా 2 కింద అమ్ముకున్నా సరే నేనైతే ఎత్తున్నాయి. 1 2 లేదు ఇక వేసుడే. జస్ట్ మిస్రా, భలే కొట్టరు. జస్ట్ మిస్ అంతే. బాయ్ నేను కలుస్తా, అలా కలుస్తా. అప్పుడన్నా దేవుడి మీద భారం వేసిన ఎవరు భారం ఎత్తారు ఇక కథం. అది చేసి చూడకి అమ్మా క్యాచ్ పడరా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓడిపోయారు. వాళ్ళతో కాదు, మేబీ డింపాడు ఉంటే గెలుతురు కావచ్చు. కానీ మొగాదులు ఎట్లా పెట్టినారు? ఏమైందిరా, జాబ్ పెట్టుకుంటున్నారా? వస్తుంది గాలంతా. గాలా అట్లే సొరుతుంది గాలి. మొగాదులు ఎట్లా చేంజ్ అయిపోయినాయి? బాగా వాడిరు కదా టెక్నాలజీ కోసం, అది సెట్ కాకపోయింది అనమాట. మేమంటే సో మనం ఫస్ట్ గా అనుకున్నట్టుగానే ఓడిపోయిన బ్యాచ్ కోసం మన దగ్గర వచ్చేసి ఇప్పుడు జోలో చిప్ అయితే ఉంది.
ఒక్కటొక్కరికి కాకుండా ఒకటే దాన్ని 3 భాగాలు చేసి ముగ్గురికి అయితే తినిపిద్దాం ఇక. ముగ్గురు నలుగురం ఎవరు నలుగురు తోలుకొచ్చుకోపోర్రి. ఆహా, దీన్ని ఇరిగిపోకుండా బరాబర్ అయితే చేసిన. ఇప్పుడు దీన్ని 3 ముక్కలు అయితే వేస్తా, ముగ్గురు తింటారు ఇక. ఇప్పుడు వచ్చేసి ఓడిపోయిన జింగిడి బ్యాచ్ కోసం అని పట్టుకుంటాడు ఎవరో గాడు పెట్టారా తేజ పోరా మన అలుముకోపోరా ఆడే కావాలా మొత్తం తింటాడు తింటాడు ఎవ్వడు తిన్నాడు. దీన్ని 3 ముక్కలు చేస్తాం. 3, 2, 1. నువ్వు నవ్వులి వెనక చూడకురి, ముంగడికి ఫేస్ గిఫ్ట్ ఇస్తున్నా ఇలాగే. కమాన్ కమాన్, ఓడిపోయిన బ్యాచ్. దారా తేజ దారా తినిపి వాళ్ళకి దగ్గర తినిపి. అసలు ఆగు ఆగు కారం మీ 3, 2, 1 ఫస్ట్ తిను, తిన్నాక మాట్లాడుకుంది ఏమన్నా సరే. తినురి నవ్వులో డైరెక్ట్ పెట్టేసేయి. మరి వేసేసిండు జింగ అయిరా, ఇద్దరు వేసిరు. ఏయ్ కరకర ఏమన్నా సప్లై అయితే లేదు. నువ్వు వెనక దూరం పెట్టరా, దూరం పెట్టరా, సౌండ్ రావాలి. కరకర తిను తిను సైడ్ తెర్రా. కానిరి మీ ప్రేమ కోసం మీ బాధ మిమ్మల్ని గెలిపించిన అరే ఇప్పటికి 2వ సారి తిన్నాడు జోలో చెప్పు లెక్క పెడదాం ఎన్నిట్లో ఓడిపోతాడు ఎంత తింటా అని చెప్పేసి. వాడు ఏ టీంలో ఉంటే ఆ టీం ఓడిపిస్తుంది. వీళ్ళు ఎందుకు గెలిచారు అంటే అన్న ఏమంటారు దాన్ని, ఆపరేటర్ ఆపరేటింగ్ కాదు, ఆ డిజైన్ మొత్తం అన్న మైండ్ లో ఉంది. మొత్తం ఏమంటారు కర్త కర్మ క్రియ అన్ని ఆయనే కాబట్టి ఎట్లా కొట్టాలి ఏం కదా తెలుసు. మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు మొత్తం చూస్తారు. ఏం లాభం, మైండ్ లో ఫిక్స్ అయి ఉంటది ఎట్లా వేయాలి ఏం కథ, ఎట్లా కొట్టబోతుంది ఏం కథ అని తెలిసి ఉంటది. ఓకే డిజైన్ మొత్తం నాకు తెలుసు, మేము గెలుస్తామని తెలుసు. మేము గెలుస్తాం అంత అనకుండా అంటావా పట్టుకోర్రి మరి పట్టుకొని ఉంటుంది. ముగ్గురు ఏం జరుగుతాం పట్టుకోరని గిట్టి కొట్టుకుంటే ఎవరు పడతారా పుట్టుకోరు ఇష్టం బాధ మీరు పట్టాలి వచ్చి పట్టుకొని ఉంటుంది. సో ఫైనల్ గా ఇది గాయ్స్ బాహుబలి లాంచర్ తోటి మేము చేసిన ఒక 3 types ఆఫ్ ఛాలెంజెస్. ఎప్పటి నుంచో అనుకుంటాం, దగ్గర తయారు 1 month అవుతుంది కదా, అప్పటి నుంచి ప్లానింగ్ లో ఉండేది. దాన్ని తయారు చేస్తున్నప్పుడు ఈ విధంగా ఏదో ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఓవరాల్ గా ఈరోజు అయితే ఇంప్లిమెంట్ చేసినాం అనమాట. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ కొట్టిన దానికంటే లాస్ట్ గేమ్లో ఆ హోల్లోకెళ్ళే పంపించాలన్నప్పుడు దాన్ని మెజర్మెంట్ సెట్ చేసుకొని మరీ అలాగే పంపిస్తున్నాం కదా, అప్పుడు మాత్రం ఫుల్ సాటిస్ఫై అయినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. అరే మీరు మాకు అపోజిట్ టీం ఉన్నా సరే అప్రిషియేట్ చేయాలి. అది ఎందుకంటే మన టార్గెటే అది. మనం కొట్టిన పోదు వాళ్ళు కొట్టిన పోదు 2 మిస్ అయినాయి ఇటు సైడ్ నుంచి వచ్చినాయి. అవి కొద్ది ఇటు సైడ్ ఉంటే 2 వాడు మీ మీరు జింగిడియాలో ఒకటి మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ దానికి దాన్ని సెడి చేసుకోలే. ఇగో మనం సెడి చేసుకునేటప్పుడు గాలి ఎట్లా వస్తుంది, ఇడిచేటప్పుడు గాలి ఎట్లా వస్తుంది చూసుకోవాలి. గాలి ఫుల్ ఊగుతున్నప్పుడు ఏమో ఒక సైడ్ పెట్టినాం, ఫుల్ గాలి వచ్చినప్పుడు మేము ఒక సైడ్ పెట్టినాం, నార్మల్ వచ్చినప్పుడు ఒక సైడ్ పెట్టినాం. మీరు జింగిడియాలకి ఏది లేదు కానీ 2 మిస్ అయినాయి. ఇలా కూడా వీళ్ళకి వచ్చిన ఒక్క పాయింట్ కూడా జింగడి కొట్టింది, ఇక బాక్స్ లో పడ్డది. అది లేకపోతే 0 అయితే ఉంటారు, వాష్ అవుట్ అయితే ఉంటారు. వాళ్ళకి ఆ పాయింట్ కూడా గుర్తులేదు. గుర్తున్నారా మీకు? అది గుర్తుందా? ఏకైతే మరీ డక్అవుట్ కాకుండా ఒక పాయింట్ తోడు అయితే గెలిచిర్రు. ఓవరాల్ గా 4 పాయింట్లతో అయితే మేము లీడ్లోకి అయితే వెళ్ళిపోయినాం, దూసుకెళ్ళిపోయినాం. ఒక పాయింట్ బాగా కూడా ఉంది కదా, బరాబర్ 4 పాయింట్లు లీడ్ ఉన్నాం అన్నట్టు. బాహుబలి లాంచర్ ఉంది కదా, దాన్ని కడియం అదే విధంగా ఉంటుంది. దాన్ని ఇంకేమైనా ఐడియాస్ వచ్చినట్టయితే అవి అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక చిన్న ఐడియా చెప్తానండి. ఇప్పుడు మనం బాల్ అయితే ఎత్తున్నాం, అదే బాల్ ప్లేస్లో మనం ఏదైనా ఒక ఐటమ్ వేసి అది పైన దాకా పోయిన తర్వాత కిందికి ఒక ప్యారాషూట్ ఓపెన్ చేసుకొని మెల్లగా కిందికి వచ్చేట, ఇటువంటి ఇంకా డిఫరెంట్ థాట్స్ అయితే వస్తున్నాయి మాకు. వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం. మీకు ఇంకా మైండ్లో ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో 1 month 2 months దాన్ని అదే విధంగా వస్తాం. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు వచ్చినా కానీ చూస్తూ ఎంజాయ్ అవుతారు, ఇది గదే అని చెప్పేసి అట్లా చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో దాన్ని అదే విధంగా ఉంచాం.
ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ వస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏదైనా పార్ట్లో కానీ ఏదైనా ఒకటి ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై.